ఈరోజు టాపిక్ ఏంటంటే ఇక మా దోస్తుగాడు ఉండి అరే ఖాళీ ఉన్నావు కదా మామనర్ కన్నా పోదాం దారా అంటే ఇక సర్లే మనం కూడా ఊకనే ఉంటాం కదా ఇక పోదాం పని పోతున్నా. సగం దూరం పోయినాక దేనికోసం రా అని అడిగినా ఇక వాడుండి బట్టల కోదాం దా అని అన్నాడు. ఇక కొంచెం దూరం పోయిందాడు ఇంకో ఫ్రెండ్ ఉండి అరే మన క్లాస్మేట్ ఫోన్ చేసిందిరా అంటే ఇక సర్లే అని తీసుకొని ఇక మాట్లాడుతున్నా సరదాగా. ఇక మా కోసం ఆటో వాళ్ళు గొడవ పడుతున్నారు. ఇక అక్కడిక్కడ ఆ ఆటోలో దింపిండు ఇక ఊరున్న ఆటోలు ఎక్కాలి కదా ఇక తప్పదు కదా మా వాళ్ళు ఇక ముందే కంత్రి కొడుకులు ఉంటారు కాబట్టి ఇక సర్లే అని ఇక ఊర్లో ఆటోలు ఎక్కని పోయినాను రప్ప. ఇక తీసుకొని పోయి ఆటోల మధ్యలో కూర్చోట్టిండి ఏం చేయాలి నాకు. ఇక సగం దూరం పోయినాక మంది దిగిండ్రని ఇక సర్లే అని ముందర వచ్చి కూర్చున్నాను నేను కూడా. అమ్మన్నరికి తీసుకొచ్చి ట్రాఫిక్ క్లియర్ పెట్టేసిండి ఇక మమ్మల్ని కూడా. ఆకలి అవుతుంది బిర్యానీ నా తినిపిరా అని అడిగినా ఇక వాడుండి సర్లేరా అని అన్నాడు. కోతున్నాడని అనుకుంటానంటే సక్క నూడిల్స్ షాప్ కి తీసుకొని వచ్చిండు బ్రో. ఆర్డర్ ఇచ్చి కూడా 15 నిమిషాలు అవుతుంది ఇంకా వేసుకొని వస్తలేడు వీడు. వచ్చేవరకు లేట్ అయ్యేటట్లుందని నీళ్ళు తాగుతున్నారు అప్ప ఏం చేయలే. వచ్చిండు కదా ఓ థమ్స్అప్ పట్టుకరన్నా అని చెప్పిన ఇక థమ్స్అప్ పట్టుకొచ్చిండు అట్లే ఎగ్ రైస్ కూడా వేసుకొని తిన్నా బాయ్ అంతే. అంతా తినిపించినాక మళ్ళీ రిటర్న్ బిల్ ఉండి నన్నే అడుతుండు బ్రో 50 రూపాయలు ఇరా అని. కొడుకులు నిండా తిన్నాక మళ్ళీ వచ్చాకోయిండ్రు అరే ఎందుకు ఇది ఇస్తున్నారా మూత్రం కొత్త కొట్టి ఇటు వాడరా మమ్మల్ని అని అంటుండ్రు. ఏమిటండి మీరు మాట్లాడేది? బట్టల షాప్కి వచ్చినాం రప్ప యాయి సెలెక్ట్ చేసుకుంటాడు కూడా అర్థమైతలేదు. పోయి 500 బట్టలు చూస్తున్నాడు ఏం చేయలే పెద్ద షాపింగ్ మాల్ పోయి. అర్ధగంట అవుతుంది ఒక అంగి తీసుకోలేడు ఒక పాయింట్ తీసుకోలేడు రప్ప. బయటికన్నా వదామని చూస్తున్నా ఏం చేయలే. మంచి బట్టలు తీసుకోరండి నేనంటే జగన్మోహన్ రెడ్డి లాగా తీసుకున్నాడు. ఆడ బట్టలు బాగాలేవని చెన్నైకి తోలుకొని వచ్చిండు మళ్ళా. బట్టలు తీసుకోరా అంటే నీళ్ళు తాగుతున్నాడు ఇడికొచ్చి. ఆడనన్నా తీసుకుంటాడేమంటే ఆడ కూడా తీసుకునిలేడు ఇక మా కాక బట్టలు. ఇప్పుడు ఏమంటున్నావు మరి? మా ఇంకో ఫ్రెండ్ గానికి ఏమో డ్రైవర్లు కావాలంట వాడు చెప్తుంటే నాకు నవ్వు వస్తుంది బ్రో. గుంట మంచి పొంగు మీద ఉంది. ఇక మావాడు సిగ్గువాడే అక్కడెక్కడన్నా పోతున్నాడు. ఇక సర్లేరనైనా మనకు సిగ్గు విషయం అన్నట్టు ఏమి ఉండవు అన్నమాట. అందుకే మనం తీసుకొస్తున్నాం. ఇక సర్లే ఆస్వాద అయిపోయినాక ఇంకా మళ్ళీ ఇంకో షాపింగ్ మాల్కి తీసుకొని వచ్చిండు. మరి ఈడన్నా తీసుకుంటాడో లేదో చూడాలి మరి మావాడు. ఇక మా వాళ్ళు ఇద్దరు కలిసి బట్టలు తీసుకోవట్రి. నేను అద్దం చూసి అద్దం కాడ పోయి పోజులు ఎవరితే ఎన్నిసార్లు చెప్పాలరా చదువు మీద దృష్టి పెట్టి అయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. ఆడుకోయి చూస్తున్నట్టు ఇక మావాడు ఇట్లా కావాలి బట్టలు అని చూపిస్తుండు. ఇంటికి దప్పాట పోదామని ఇక బాగుందిరా అని చెప్తున్నానంటే అది కూడా నచ్చుతలేదురా అని చెప్తున్నాను నాకు. అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది అనుకుంటానే ఉన్నా. చెన్నైలోకి వెళ్ళి కూడా ఉత్తానే బయటికి దులుకొని వచ్చిండు మావాడు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. ఇది కాదని చాయ్ హోటల్లో చాయ్ తాగి కూర్చున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కోదాం దారి అని అన్నాడు. సర్లేరు నాయనని పోయినాం. ఈ షాపింగ్ మాల్ ముందరకు వచ్చినాం అనమాట. ఇంకా పోకమే వండి తిట్టిన అరే ఈసారి నా తీసుకోకుంటానంటే నీ ఇష్టం చక్క ఇంటికాడికి అవుతుంది నాయన అని చెప్పిన గప్ప బాబే తీసుకుంటా కానీ అన్నాడు వాడు. ఏ లోపలికి పోయి మావాన్ని బట్టలు వేసుకోకుండా 2 నిమిషాలు సతాయించినారప్ప. మళ్ళీ ఆడుకోయినాకనే మరి బట్టలు బాలేవు ఏం బాలేవు మళ్ళీ ఇంటికి పోదామా అని అంటుండు. ఈ అప్పులు ఇద్దరు సెలక్షన్ చేసుకుంటూనే ఉన్నారు. ఇక మళ్ళా అద్దం ముందరకు పోయి మళ్ళా ఒకసేపు మళ్ళీ ఆడ టైం పాస్ చేసిన. అదంతా అయిపోయినాక మళ్ళీ పిచ్చికి లేపినాం. డోర్ కొట్టి లోపలికి వచ్చి దాపెట్టుకోని ఇంకే 3 గంటలు సతాయించి లాస్ట్ కొండి ఈ బట్టలు సెలెక్ట్ చేసుకున్నాడు మా వాడు. ఇక ఫుడ్లో వాన వస్తుంది ఏం చేయాలో అర్థం కాక ఆటో వస్తానంటే ఆటో ఎక్కి మధ్యలో ఫ్రెండ్ ఉన్నాడు ఇవన్నీ కూడా తొలుకొని పోవాలి ఇంటికి. ఇక కరెక్ట్ షాప్ ముందు తొలుకొతానంటే షాప్ వస్తున్నాడు అప్పుడే పంపని అనుకున్నాము ఇంటికి. ఇక ఊళ్ళో దిగినాక సక్క పోయి బెల్లం చాయ్ దానికి పోయినాము. ఇంకా చాయ్ కూడా కంప్లీట్ చేసేసిన. ఇక సక్క ఇంటికాడికి వచ్చేసిన రేపు కలుద్దాం మావా.